హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ద పుడీస్ కిచెన్. ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ కూడా రాదా అంటారేమో. చికెన్ కర్రీ ఎవరి వెరైటీలో వాళ్ళు చేసుకుంటారు కాబట్టి నా వెరైటీ మీకు చూపిద్దాం అనుకున్నాను. ముందుగా నేను తీసుకున్నది నువ్వులు, టమాటా, ఎండుమిర్చి బదులు పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవచ్చు, పుదీనా, కరివేపాకు, వెల్లుల్లి, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ పేస్ట్ కొట్టుకున్నాను. ఫ్రై చేసుకొని అంటే ఒకసారి అవి కొంచెం మెత్తగా వేగేంత వరకు వేయించుకున్నాను. ఇలా వేయించుకొని అవి మెత్తపడేంత వరకు చూస్తున్నారు కదా, అలా అయ్యేంత వరకు వేయించుకొని ఆయిల్లో వేయించుకున్నాను. కనీసం 1 or 2 drops ఆఫ్ ఆయిల్ వేసుకొని లేదా 1/2 tablespoon ఆయిల్ వేసుకొని దాన్ని వేయించుకొని కొంచెం అవి మెత్తబడ్డాక దాన్ని పేస్ట్ కొట్టుకోవాలి, చల్లార్చి పేస్ట్ కొట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారము, ఉప్పు, పసుపు అండ్ కొంచెం గరం మసాలా, పెరుగు, ఇవన్నీ చికెన్ 2 to 3 times కడుక్కున్నాక దాన్ని వాటర్ లేకుండా తీసేసి ఇలా నేను చూపించిన కారం, ఉప్పు, మసాలా అంతా వేసి కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకొని దాంట్లో మెంతులు 1/2 tablespoon, జీలకర్ర, ఇంకా లవంగ, చెక్క, ఇలాచి, ఇవన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేసుకొని వేయించుకున్నాక ఈ మ్యారినేట్ చేసిన చికెన్ కనీసం హాఫ్ అన్ అవర్ to 2 hours మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ మన దగ్గర ఉన్న టైంని బట్టి. ఒకవేళ కారం తక్కువ అవుతుంది అనిపిస్తే మీకు నేనైతే 2 tablespoons వేసుకున్నాను. ఇది ధనియాల పొడి 1 tablespoon వేసుకున్నాను. సో 1:2 లాగా రేషియో, దేర్ ఈజ్ సర్టన్లీ రేషియో, ఉప్పు వేసుకున్న. ఇది ఆనియన్ టమాటో పేస్ట్ మసాలా కర్రీ గ్రేవీగా రావడానికి. తర్వాత దాన్ని అంతా జార్లో నుంచి కర్రీలోకి వంచేసుకొని దాన్ని కలిపి పెట్టుకున్నానండి. ఇంకా కంప్లీట్గా ఆ జార్లో వాటర్ పోస్తే మనకు గ్రేవీగా వస్తుంది. గ్రేవీ చిక్కగా ఉంటుంది, థిక్ గ్రేవీ ఉంటుంది, కన్సిస్టెన్సీ నీట్గా ఉంటుంది, లేకపోతే నీళ్ళగా ఉంటుంది. సో ఇలా నీట్గా అన్ని ముక్కలు తగిలేటట్టుగా ఆ పేస్ట్ అలా వేసి కలిపి పెట్టుకుంటే అది బాయిలింగ్ వచ్చేంత వరకు ఆ గ్రేవీ బాయిల్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్ మీదనే ఉంచి ఆ తర్వాత ఒక 1/2 hour వరకు దాన్ని లో ఫ్లేమ్ మీద ఉడికించానండి. సో దాని కలర్ మారి ఇప్పుడేమో కొంచెం తెల్లగా కనపడుతుంది. అది బాగా కుక్ అయితే ఇలా ఎర్రగా ఆయిల్ తేలుతుంది. సో మధ్యలో మా అబ్బాయి యమ్మీగా ఉంది టేస్ట్ అని చెప్పడానికి అలా ట్రై చేశాను. మళ్ళీ ఈ సైడ్ నుంచి కూడా పెట్టాడు. ఓకే మా, థ్యాంక్స్ ఎ లాట్. మరి నా ఛానల్ తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద పుడీస్ కిచెన్. మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.